క్యాన్సర్ మనిషి ప్రాణాలను ఎన్ని రకాలుగా తీయాలో ఈ మహమ్మారికి తెలుసు. బోన్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అలాంటి వాటిలో ఒకటే ప్రేగు క్యాన్సర్. దీన్నే కొలోన్ క్యాన్సర్ అని కూడా అంటారు. అయితే మిగిలిన క్యాన్సర్లతో పోల్చితే దీనిని గుర్తించడం కూడా కాస్త కష్టమే. అందుకే ఈ క్యాన్సర్ బారిన పడ్డామని గుర్తించేటప్పటికీ ఆలస్యమైపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు చాలామంది. ఇంతకీ ఈ కొలోన్ క్యాన్సర్ లేదా పేగు క్యాన్సర్ అంటే ఏంటి? దీన్ని ముందుగా గుర్తించడం ఎలా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీనిని ఎలా నిరోధించొచ్చు? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఈ వీడియోలో చూద్దాం. ప్రేగు క్యాన్సర్ను కనిపెట్టడానికి ప్రధానమైన ఉపాయం మీ మలం. ఎలాంటి కారణం లేకుండా మీ మలంలో రక్తం పడుతుండడం, ఆ రక్తం ఎరుపు రంగులో లేదా ముదురు రంగులో ఉంటుందంటే మీరు ప్రేగు క్యాన్సర్ బారిన పడినట్లు అనుమానించొచ్చు. అలాగే రోజులో ఎక్కువసార్లు టాయిలెట్కి వెళ్లాల్సి రావచ్చు. మలబద్ధకం లేదా విరోచనాల వంటి సమస్యలతోనూ బాధపడొచ్చు. కొన్నిసార్లు పొట్ట కింది భాగంలో అంటే పొత్తికడుపు పై భాగంలో నొప్పిగా ఉంటుంది. మీ పొట్ట నిండుగా ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వేగంగా బరువు తగ్గిపోతారు. అలసట పెరుగుతుంది. ఎప్పుడూ మత్తుగా ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లక్షణాలన్నీ ఒక్కోసారి సాధారణ అనారోగ్య సమస్యల వల్ల కూడా తలెత్తొచ్చు. అయితే ఒకవేళ ఈ లక్షణాలు 3 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించడం మంచిది. ప్రేగు క్యాన్సర్ ఎక్కువగా వయసు మీద పడుతున్న సమయంలో దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కేసుల్లో 50 ఏళ్లు పైబడిన వారే ఈ క్యాన్సర్కు గురవుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువగా తినడం, ఆల్కహాల్ని ఎక్కువగా తాగడం, బాగా బరువు పెరగడం లేదా ఊబకాయం బారిన పడడం వల్ల ప్రేగు క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుంది. పెద్ద ప్రేగు క్యాన్సర్ మొత్తం 4 దశల్లో ఉంటుంది. తొలి స్టేజ్లో చిన్న కణితి రూపంలో ఒకే చోట ఉంటుంది. ఇది ఇతర భాగాలకు వ్యాపించదు. స్టేజ్ 2లో కణిత పరిమాణం పెద్దదిగా ఉంటుంది, అయినప్పటికీ ఇతర భాగాలకు వ్యాపించదు. అయితే స్టేజ్ 3లో లింఫ్ నోడ్స్ వంటి దగ్గరలోని ఇతర కణాలకు ఈ క్యాన్సర్ కణాలు విస్తరించి వాటిని కూడా నాశనం చేయడం మొదలు పెడతాయి. ఇక చివరి స్టేజ్ 4వది, అంటే ఫైనల్ స్టేజ్. ఈ దశలో క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర అవయవాలకి వ్యాపించి కొత్త ట్యూమర్లను తయారు చేయడం మొదలు పెడతాయి. మిగిలిన క్యాన్సర్ల మాదిరిగానే ప్రేగు క్యాన్సర్ బారిన పడిన వారిలో కూడా 15 నుంచి 40 ఏళ్ల వారు కోలుకోవచ్చు. వ్యాధి పూర్తిగా నయమై ఆరోగ్యంగా జీవించొచ్చు. అయితే వయసు పెరిగే కొద్దీ బ్రతికే అవకాశాలు తగ్గిపోతాయి. 1970లో 5గురిలో కేవలం 1 మాత్రమే పెద్ద ప్రేగు క్యాన్సర్ని తట్టుకుని జీవించగలిగేవారు. కానీ గత 40 ఏళ్లలో ఈ సంఖ్య 2 పైగా పెరిగింది. సగానికి పైగా రోగులు 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలే బ్రతుకుతున్నారు. ముఖ్యంగా పెరిగిన టెక్నాలజీ ఆధారంగా జెనెటిక్ టెస్టింగ్ వంటి పద్ధతులతో క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో కనిపెట్టడం సులభమైంది. దీనివల్ల సర్జరీల ద్వారా లేదా కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి అధునాతన చికిత్సలను ఉపయోగించి ఈ క్యాన్సర్ను పూర్తిగా నయం చేయొచ్చు. పెద్ద ప్రేగు క్యాన్సర్ గురించి తెలుసుకున్నారు కదా? ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి అవసరమైన చర్యలు ఇప్పటి నుంచే ప్రారంభించండి. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు అలవాటు చేసుకోండి. సాధారణ వ్యాయామాలు చేస్తూ కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి. వీటి ద్వారా ప్రేగు క్యాన్సర్ మాత్రమే కాదు, ఇతర క్యాన్సర్లు అలాగే అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. మరి ఈ సమాచారాన్ని మరింత మందికి చేరవేయండి. అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించిన మరింత సమాచారం కోసం మీ ఫోన్లో వే2న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.